శ్రీవిద్య లఘు పరిచయం. ప్రవచనం మధురవక్త డాక్టర్ పోలేపెద్ది రాధాకృష్ణమూర్తి. హ్రీంకారాసనగర్భితానలశిఖాం సౌఃక్లీం కళాం బిభ్రతీం సవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీం. పరమహంస పరివ్రాజకాచార్యవర్య జగద్గురు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారికి, పరమహంస పరివ్రాజకాచార్యవర్య జగద్గురు శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా రాబోయేటటువంటి శీర్షిక ఉపోద్ఘాతం. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్యః. దేవనిర్మితమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి మన భారతదేశములోని సనాతన హైందవ ధర్మ సమాజములో మన వైదిక ఋషీశ్వరులు ఏర్పాటు చేసినటువంటి పూజా ఉపాసనాదులలో ప్రధానమైన సంప్రదాయాలు ఒక 6 ఉన్నాయి. అవి వైష్ణవం, శైవం, శాక్తం, గాణపతం, సౌరం, కాపాలికం. వీటిని మనము షణ్మతాలు అంటున్నాం. వైష్ణవ సంప్రదాయంలో శ్రీ మహావిష్ణుమూర్తి ప్రధాన దైవం, శైవంలో పరమేశ్వరుడు, శాక్తంలో దుర్గాదేవి, గాణపతంలో విఘ్నేశ్వరుడు, సౌరంలో సూర్యభగవానుడు, కాపాలికములో కాపాలికుడు ప్రధాన దైవతాలు. ఏ సంప్రదాయ పరులైనా వారి సంప్రదాయానికి సంబంధించినటువంటి ప్రధాన దైవతానికి ప్రథమ స్థానాన్నిచ్చి భక్తి ప్రపత్తులతో పూజిస్తూ ఉంటారు, ఉపాసిస్తూ ఉంటారు. మిగిలిన దైవతాలకు ఆ తరువాత స్థానాలనిచ్చి అర్చిస్తూ ఉంటారు. ఇది మన భారతదేశంలో అనాదిగా వస్తూ ఉన్నటువంటి సత్సంప్రదాయం. ప్రస్తుతం మన విషయం శాక్త సంప్రదాయంలో ఉన్నటువంటి శ్రీ విద్య. ఇప్పుడు మనం చెప్పుకోబోతూ ఉన్నటువంటి విషయంలో శీర్షిక శ్రీ విద్య. అనంత శాస్త్రం బహువేదితవ్యం అల్పస్య కాలో బహవశ్చ విఘ్నాః యత్ సారభూతం తదుపాసితవ్యం హంసో యథా క్షీరమివాంబు మిశ్రం అన్నారు మన పెద్దవాళ్ళు. ప్రపంచంలో అనేకానేకాలైనటువంటి శాస్త్రాలు ఉన్నాయి. మనకు సంబంధించని వాటినన్నింటినీ అట్లా ఉంచండి, మనకు సంబంధించినటువంటి శాస్త్రాన్నే తీసుకున్నప్పటికీ దానిలో మనం తెలుసుకోవలసింది చాలా ఉన్నది. ఆయుర్దాయం చూద్దామా, ఎంత ఎక్కువగా బ్రతికినా 100 సంవత్సరాలు, అంతకన్నా తక్కువ. బాల్యం ఏమీ తెలియనితనం, ఆటపాటలు, చదువు, నిద్ర, వివాహం, శారీరక సౌఖ్యాలు, కుటుంబ పోషణకు వృత్తి నిర్వహణం, పిల్లల పెంపకాలు, వారి విద్యా వివాహాది శుభకార్యాలు, ప్రయాణాలు, అనారోగ్యాలు, పరోపకారం, ఇటువంటి కార్యక్రమాలు, బాధ్యతలు మొదలైన రూపాలలో ఆటంకాలు అనేకం వస్తూ ఉంటాయి, తప్పదు. ఈ కారణంగా ఏ శాస్త్రాన్నైనా ఆరంభం నుండి అంతం వరకు ఆపోషణ పట్టడం అనేది ఎంతమాత్రమూ కుదరనటువంటి పని. కనుక రాజహంస ఏ విధంగానైతే
పాలు నీళ్లు కలిసి ఉన్నటువంటి ద్రవంలో నుండి నీటిని వదిలివేసి పాలను మాత్రమే స్వీకరిస్తూ ఉంటుందో మనం కూడా ఆ శాస్త్రంలో ఉన్నటువంటి విషయాలనన్నింటినీ కాకుండా ముఖ్యమైన విషయాల వరకు తెలుసుకుంటే చాలును, అంతవరకు తెలుసుకుంటే ధన్యులమే అన్నారు అనుభవజ్ఞులైనటువంటి మన పెద్దవాళ్ళు. సకల చరాచర ప్రపంచ సృష్టి స్థితి లయలకు కారణమైనటువంటి మహాశక్తి ఒకటి ఉన్నది. దానినే మనం పరబ్రహ్మం అంటున్నాం. ఆ పరబ్రహ్మం స్త్రీ పురుషాది లింగరహితమైనటువంటిది, లింగాతీతమైనటువంటిది. దీనికి అనుగుణంగానే దేవి భాగవతం అత ఏవహి యోగీంద్రై స్త్రీ పుంభేదం నమన్యతే అని అంటూ ఉన్నది. యోగీంద్రులు ఆ మహాశక్తి విషయంలో స్త్రీ పురుష భేదాన్ని పాటించరు అని అంటూ ఉన్నది. పుంరూపం వా స్మరేద్దేవీం స్త్రీ రూపం వా విచింతయేత్ అథవా నిష్కళం ధ్యాయేత్ సచ్చిదానంద లక్షణం అంటున్నాయి మన శాస్త్రాలు. సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆ పరబ్రహ్మాన్ని ఉపాసకులు తమ ఇచ్ఛను అనుసరించి పురుష రూపంగాను స్త్రీ రూపంగాను నిష్కళారూపంగాను ధ్యానించవచ్చు. ఆ ఆదితత్వాన్ని స్త్రీమూర్తిగా భావించి మనమందరము చేస్తూ ఉన్నటువంటి ఉపాసనే శ్రీ విద్య. ఈ శ్రీ విద్య బ్రహ్మ విద్య. ఈ విద్యలో భక్తి జ్ఞాన కర్మయోగ మార్గాల సంపుటీకరణం ఉన్నది. అది ఈ శ్రీ విద్యలో ఉన్నటువంటి విశేషం. ఇక్కడ మీకు ఒక విషయాన్ని మనవి చేస్తాను, పురాణ కాలానికి సంబంధించినటువంటిది. ఒకానొక సమయంలో జగన్మాత అయినటువంటి పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి సమీపించింది. అతడి వద్దకు వెళ్ళింది. వెళ్ళి, స్వామి, మీరు సకల జనుల కామ్యసిద్ధి కోసం చతుషష్ఠి అంటే 64 తంత్రాలను సృజించారు కదా, ఒక్కొక్క దాని వలన ఒక్కొక్క సిద్ధి కలుగుతూ ఉన్నది కదా. కానీ నా విన్నపం, నా అభ్యర్థన ఏమిటి అంటే, ఒకే తంత్రం వలన చతుర్విధ పురుషార్థ సిద్ధి జరిగితే బాగుంటుంది. అది ఎట్లా ఉండాలంటే, అది ఇతర తంత్రాలతో కలిస్తేనే కోరుకొన్న ఫలితాన్ని ఇస్తుంది అని కాకుండా, స్వతంత్రంగానైనప్పటికీ ఫలితాన్ని, సంపూర్ణ ఫలితాన్ని ఇవ్వగలిగినదిగా ఉన్నట్లయితే మరీ బాగుంటుంది. అట్లా ఉంటే బాగుంటుంది, ఇట్లా ఉంటే ఇంకా బాగుంటుంది. అటువంటి తంత్రాన్ని ఈ జనులందరికీ కూడా అనుగ్రహించవలసిందిగా వారి పక్షాన మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను అని అన్నది. ఆ ప్రార్థనను విన్నటువంటి పరమేశ్వరుడు శ్రీ విద్య అనేటటువంటి తంత్రాన్ని, శ్రీచక్రం అనేటటువంటి యంత్రాన్ని రెండింటినీ సృజించాడు మన పట్ల ఉన్నటువంటి అనుగ్రహంతోటి. తంత్రం అంటే వ్యుత్పత్తి ఏమిటి అంటే, తన్యతే విస్తార్యతే జ్ఞానం ఇది తంత్రః, జ్ఞానాన్ని విస్తరింపజేసేటటువంటి విద్య. ఈ శ్రీ విద్యకు స్వతంత్ర తంత్రం అనేటటువంటి వ్యవహారం కూడా ఉన్నది. విశేషం ఏమిటి అంటే, శ్రీ విద్యకు సమానమైనటువంటి విద్య, శ్రీచక్రానికి సమానమైనటువంటి యంత్రము రెండు కూడా ప్రపంచంలో లేవు అని విజ్ఞుల ఉవాచ. గగనం గగనాకారం సాగర సాగరోపమః అన్నాడు వాల్మీకి రామాయణంలో యుద్ధకాండలో. అంటే అర్థం ఏమిటి అంటే, ఆకాశం ఎంత పెద్దది అంటే ఆకాశం అంత పెద్దది, సముద్రం ఎంత పెద్దది అంటే సముద్రం అంత పెద్దది. అంటే ఇక ఆ రెండిటినీ కూడా పోల్చటానికి ఇతరమైనటువంటి వస్తువులు ఏవీ ప్రపంచంలో లేవు అన్నట్లుగా ఈ శ్రీ విద్య కూడా
ఆకాశంలాగా, సముద్రంలాగా చాలా విశాలమైనటువంటిది, అత్యంతము విశాలమైనటువంటిది, గంభీరమైనది, అనంతమైనది కూడా. అది విశేషం. కాళిదాస గిరాం సారం కాళిదాస సరస్వతి చతుర్ముఖోధవా సాక్షాత్ విదుర్నాన్యేతు మాదృశః అన్నారు కావ్య విమర్శకులు. అంటే కవికుల గురువైనటువంటి కాళిదాసు కవిత్వంలో ఉన్నటువంటి అసలైన సౌందర్యం, ఆ కవిత్వంలో ఉన్నటువంటి అంతరార్థాలు, విశేషార్థాలు మొదలైనవి ఒక్క కాళిదాసుకు మాత్రమే తెలుసు, సరస్వతీదేవికి తెలుసు, లేదు బ్రహ్మదేవుడికి తెలుసును. అంతేగాని నా వంటి సామాన్యులకు తెలియనే తెలియదు అన్నట్లుగానే ఈ శ్రీ విద్యా సంపూర్ణ తత్వం, దీని యొక్క సంపూర్ణమైనటువంటి యథార్థమైనటువంటి తత్వం ఆ శ్రీ విద్యకు అధిష్టాన దేవత అయినటువంటి కామేశ్వరీదేవికి, అంటే త్రిపుర సుందరీదేవికి మాత్రమే తెలుసును. ఆ తరువాత కామేశ్వరుడికి తెలుసును, అంటే పరమేశ్వరుడికి తెలుసును. అంతేగాని ఇతరులెవ్వరికీ కూడా ఎంత మాత్రము కూడా తెలియదు. కనుక సామాన్యులమైనటువంటి మనము, అంటే మీరు, నేను, మనం అందరము కూడా ఈ శ్రీ విద్యలో ఉన్నటువంటి కొన్ని అంశాలను మాత్రమే స్థాళీపురాక న్యాయంగాను లఘుగాను ప్రస్తుతం ప్రస్తావించుకొందాం. పుం దైవత్యాః మంత్రాః స్త్రీ దైవత్యా విద్యాః అన్నారు మంత్రశాస్త్రవేత్తలు. అంటే పురుషుడు దేవతగా ఉన్నటువంటి వాటిని మంత్రాలని, స్త్రీ దేవతగా ఉన్నటువంటి వాటిని విద్యలని మన మంత్రశాస్త్రవేత్తలు వ్యవహరిస్తూ ఉన్నారు. త్రిపుర సుందరీదేవి అధిష్టాన దేవతగా ఉన్నది కనుక ఈ విద్యని మనము శ్రీ విద్య అని అంటూ ఉన్నాం. త్రిపుర అనేటటువంటి నామం ఉన్నది, అది చాలా విశిష్టమైనటువంటిది. త్రిసృభ్యో మూర్తిభ్యః పురాతనత్వాత్ త్రిపుర అని వ్యుత్పత్త్యర్థం. అంటే బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు అనేటటువంటి త్రిమూర్తుల కంటే కూడా పురాతన అయినటువంటిది గనుక ఈమెకు, అంటే ఈ లలితా పరాభట్టారికకు, ఈ త్రిపుర సుందరీదేవికి త్రిపుర అని పేరు. తర్వాత ఇంకోటి ఏమిటి అంటే మూర్తిత్రయస్యాపి పురాతనత్వాత్ త్రిపుర. ఇది కూడా బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు అనే త్రిమూర్తుల కంటే కూడా పురాతన అయినటువంటిది అనే అర్థాన్నే తెలియజేస్తూ ఉన్నది. సర్వం త్రయం త్రయం యస్మాత్ తస్మాత్ త్రిపురామత. 3 అనే అంకెతో త్రిగుణాలు, త్రిలోకాలు, త్రినాడులు, త్రికోణాలు, త్రేతాగ్నులు మొదలైనవి ఉన్నాయి కదా. ఈ మొదలైనటువంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటికంటే కూడా పురాతన అయినటువంటిది, అత్యంత ప్రాచీనతమైనటువంటిది కనుక త్రిపుర అని పేరు. అంటే సృష్టిలో ఉన్నటువంటి అందరికంటే, అన్నింటికంటే, అది విశేషం. సృష్టిలో ఉన్నటువంటి అందరికంటే, అన్నింటికంటే ముందుగా ఆవిర్భవించినటువంటి దేవత కనుక ఈ దేవతకి త్రిపుర అని పేరు అని భావం. శ్రీ విద్యకు సౌభాగ్య విద్య అని కూడా నామాంతరం ఉన్నది. ఇది సర్వానర్థాలకు మూలమైనటువంటి, అంటే అనర్థాలు మన సమాజంలో, మన జీవితంలో మనకు చాలా ఉన్నాయి కదా. ఇది ఈ సర్వానర్థాలకు మూలమైనటువంటి అజ్ఞానాన్ని, ఆ అజ్ఞానం వలన కలిగినటువంటి సంసార దుఃఖాలను సమూలంగా నశింపజేస్తుంది. కనుకనే ఈ శ్రీ విద్యని
ఆత్మవిద్య, మహావిద్య, ముక్తి విద్య అని కూడా అంటూ ఉన్నారు మన ఋషీశ్వరులు. ఇక్కడ మీకు మరొక విషయాన్ని తెలియజేస్తాను, చాలా గొప్పది. ఏమిటి అంటే, యత్రాస్తి భోగో నతు తత్ర మోక్షః, యత్రాస్తి మోక్షో నతు తత్ర భోగః, శ్రీ సుందరీ సాధక పుంగవానాం భోగశ్చ మోక్షశ్చ కరస్థ ఏవా. అంటే ఏమిటి అంటే, లౌకికమైనటువంటి భోగాలను అందించే విద్యలు చాలా ఉన్నాయి. అవి మోక్షాన్ని ఎంత మాత్రము కూడా ఇవ్వలేవు. మోక్షాన్ని ఇచ్చేటటువంటి విద్యలు చాలా ఉన్నాయి. ఈ మోక్ష విద్యలు ఐహికమైనటువంటి లౌకికమైనటువంటి భోగాన్ని ఇవ్వలేవు. కానీ శ్రీ విద్యోపాసకులకు ఇది ముఖ్యం. ఇక్కడ శ్రీ విద్యోపాసకులకు, సాధక శ్రేష్ఠులకు భోగము మోక్షము రెండు కూడా కరతలామలకాలే, అంటే అరచేతిలో ఉన్నటువంటి ఉసిరిక కాయలే అని రుద్రయామళ తంత్రము అనేటటువంటి తంత్రగ్రంథ శ్రేష్టం మనకు తెలియజేస్తూ ఉన్నది. ఆరోగ్యార్థేర్చయేత్ సూర్యం, జాగ్రత్తగా వినండి. ఆరోగ్యార్థేర్చయేత్ సూర్యం ధర్మ మోక్షాయ మాధవం శివం ధర్మార్థ మోక్షాయ చతుర్వర్గాయ చండికాం. దీని భావం ఏమిటి అంటే, ఆరోగ్యాన్ని కోరుకునేవారు సూర్య భగవానుణ్ణి అర్చించాలి. ధర్మం మోక్షం కావలసినటువంటి వాళ్ళు విష్ణుమూర్తిని, ధర్మం అర్థం మోక్షం కావలసినటువంటి వాళ్ళు పరమేశ్వరుడిని అర్చించాలి. విశేషం ఏమిటి అంటే, ధర్మ అర్థ కామ మోక్షాలు ఇవి పురుషార్థాలు కదా. ఈ 4 పురుషార్థాలు కావలసినటువంటి వాళ్ళు చండికాదేవిని అర్చించాలి అని పద్మపురాణములో ఉన్నటువంటి పుష్కర ఖండములో ఉన్నటువంటి ఆహ్నిక ప్రకరణం అనేటటువంటి ప్రకరణము చక్కగా తెలియజేస్తూ ఉన్నది. అంటే శ్రీ విద్య చతుర్వర్గ ఫలప్రదము అని ఈ శ్లోకానికి తాత్పర్యం. ఎవరైనా సరే శ్రీ విద్యను ఉపాసిస్తూ ఉన్నారంటే వాళ్ళందరూ కూడా భాగ్యశాలురే. ఇటువంటి భాగ్యశాలురకు అంధతామిశ్రము అనేటటువంటి నరక బాధ ఎంత మాత్రము కూడా ఉండదు, కించిత్తైనా కూడా ఉండదు. మోక్షైక హేతు విద్యా సా శ్రీ విద్యైవ న సంశయః. అంటే శ్రీ విద్యోపాసకులకు ముక్తి కరతలామలకము, ఇందులో సందేహము ఎంత మాత్రము లేదు అని అర్థం. వీరాహ ఉపాసక ధురంధరాహ అంటే శ్రీ విద్యోపాసకులను వీరులు అంటారు. ఈ సాధనలో కృతకృత్యులైనటువంటి వారిని మహావీరేంద్రులు అని అంటారు. వీరిని రాకిని దేవత సర్వదా సర్వదా, సర్వదా ఎల్లప్పుడూ, సర్వదా అన్ని విధాలుగాను అనుగ్రహిస్తూనే ఉంటుంది. అది శ్రీ విద్య యొక్క ప్రత్యేకత. మంత్రరాజ జపశ్చైవ చక్రరాజార్చనం తథా రహస్యనామ పాఠశ్చ నాల్పస్య తపసః ఫలం అన్నారు మన పెద్దవాళ్ళు. బాల, పంచదశి, షోడశి వంటి మహామంత్రాలను జపించటము, శ్రీచక్రార్చన చేయటము, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని చేయటము, ఇవి ఎవరికైనా సరే అనేక జన్మలలో చేసినటువంటి గొప్ప తపస్సు వలన మాత్రమే లభించే అదృష్టాలు. లలితా సహస్రనామ స్తోత్రం ఉంది కదా, దానికి ఉత్తర పీఠిక ఉన్నది కదా, ఆ ఉత్తర పీఠిక ఆ విధంగా మనకు తెలియజేసింది. అంటే ఈ విషయాన్ని ఎవరు చెప్పారు? హయగ్రీవుడు చెప్పాడు. ఎవరికి చెప్పాడు? అగస్త్య మహర్షికి చెప్పారు. అది ఇందులో ఉన్నటువంటి విశేషం. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి
శ్రీమత్ సింహాసనేశ్వరి అయినటువంటి లలితా పరాభట్టారికను హృదయపీఠం మీద నిలుపుకొని మనవాళ్ళు ఏమన్నారు? దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనః అని అన్నారు కదా. ఈ దేహం ఏమిటి? సాక్షాత్తు దేవాలయమే. ఈ లలితా పరాభట్టారికను హృదయపీఠం మీద నిలుపుకొని లలితా మంత్రాన్ని జపించినటువంటి వారు, అంటే శ్రీ విద్యని ఉపాసించినటువంటి వారు సర్వజ్ఞులవుతారు, సర్వపూజితులవుతారు. సందేహమేమీ లేదు. సర్వజ్ఞులవుతారు అంటే అన్నీ తెలిసిన వాళ్ళవుతారు. దేనినైతే తెలుసుకుంటే ఇక తెలుసుకోవలసింది ఏది ఉండదో అటువంటి విషయాన్ని గురించి సంపూర్ణంగా తెలుసుకుంటారు. ఒకటి. ఇక రెండవది ఏమిటంటే సర్వపూజితులవుతారు. అందరి చేత కూడా చక్కగా పూజించబడతారు, గౌరవించబడతారు. అంతేకాదు మరొకటి ఏమిటి అంటే వీరందరూ కూడా వాక్కులో బృహస్పతి వంటి వారు అవుతారు, సంపదలో శ్రీపతి వంటి వారు అంటే శ్రీ మహావిష్ణుమూర్తి వంటి వారు అయితారు. సమస్తమైనటువంటి సంపదలకు అధిష్టాన దేవత శ్రీ మహాలక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవికి అధినాథుడు శ్రీ మహావిష్ణుమూర్తి. అటువంటి శ్రీ మహావిష్ణుమూర్తి వంటి వారు అయితారు. స్థైర్యంలో హిమవంతుని వంటి వారవుతారు, ఔన్నత్యంలో మేరు పర్వతం లాంటి వారవుతారు, గాంభీర్యములో సముద్రుని వంటి వారవుతారు. ఇంకొకటి ఏమిటి అంటే ఎవరి వంశములోనైనా లలితా మంత్రోపాసనాపరుడు ఒక్కడు ఉన్నా సరే అతడి వంశం అంతా తరిస్తుంది. ఎవరికైనా సరే చరమే జన్మని శ్రీ విద్య అన్నారు మనవాళ్ళు. అంటే చిట్ట చివరి జన్మలో మాత్రమే శ్రీ విద్య లభిస్తుంది. అంటే లలితా మంత్రోపాసకులకు పునర్జన్మ ఉండదు, పునర్జన్మ రాహిత్యమే అని దీని తాత్పర్యం. అంటే ఆ మహాత్ములకి పునరావృత్తి రహితమైనటువంటి శాశ్వత గౌరీలోక, పుణ్యలోక, బ్రహ్మలోక నిత్య నివాస భాగ్యం లభిస్తుంది అని దీని తాత్పర్యం. ఇక్కడ మీకు ఒక విషయాన్ని మనవి చేస్తాను. మనుశ్చంద్ర కుబేరశ్చ లోపాముద్రాచ మన్మథః అగస్తిరగ్ని సూర్యశ్చ ఇంద్రస్కంద శివస్తథా క్రోధ భట్టారకో దేవ్యాః ద్వాదశామి ఉపాసకాః అని అంటూ ఉన్నది శ్రీ విద్య. అంటే ఏమిటంటే మనువు, చంద్రుడు, కుబేరుడు, లోపాముద్ర, మన్మధుడు, అగస్త్యుడు, అగ్నిభట్టారకుడు, సూర్యుడు, దేవేంద్రుడు, కుమారస్వామి, పరమేశ్వరుడు, దుర్వాసుడు. వీళ్ళు ఎంతమంది అండి? 12 మంది. ఈ 12 మంది కూడా శ్రీ విద్యోపాసకులలో ప్రముఖులు. శ్రీ విద్యోపాసకులు అనేకులున్నారు, చాలామంది ఉన్నారు. ఈ అనేకులలో ఈ 12 మంది ప్రముఖులు. కొందరు అగ్ని, కుమారస్వామి ఈ ఇద్దరికి బదులుగా నందిని, విష్ణుమూర్తిని చెప్పారు. ఎవరు ఏ పేర్లను చెప్పినప్పటికీ కూడా శ్రీ విద్యోపాసకులు 12 మంది అని తాత్పర్యం. శ్రీ విద్యను గురించినటువంటి సాధికారికమైన సమాచారాన్ని మనకు అనేకులు అందించారు. ఆ అందించిన వారిలో భాస్కర రాయలు ముఖ్యులు. ఈయన క్రీస్తు శకము 1700 సంవత్సరం నుండి 1785 సంవత్సరం వరకు జీవించాడు మహాత్ముడు. ఈ భాస్కర రాయల వారి దీక్షానామము భాసురానంద. ఈ భాస్కర రాయల వారు లలితా సహస్రనామ స్తోత్ర భాష్యము, సేతుబంధము, వరివస్య రహస్యము అని 3 గ్రంథాలను రచించారు. మన సనాతన హైందవ ధర్మానికి ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత
వీటిని ప్రస్థానత్రయము అన్నట్లుగానే ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్నటువంటి ఈ శ్రీ విద్యకు ఈ లలితా సహస్రనామ స్తోత్ర భాష్యము, సేతుబంధము, వరివస్య రహస్యము అనేటటువంటి 3 గ్రంథాలు కూడా ప్రస్థానత్రయం వంటివి, అంటే అంత శ్రేష్టతమమైనటువంటివి అని తాత్పర్యం.